ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు Aerram తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు మనం Wzatco Yuva ప్లస్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ దీనిలో అన్బాక్సింగ్ చేసి కంటెంట్ ఏమున్నాయి, స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీనిలో లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 5200 లుమియాన్స్తో రావడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 4500:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో రావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఎలాంటి ఆండ్రాయిడ్ అనేది లేదు, క్లీన్ అండ్ స్టాండర్డ్ మోడల్ అనమాట. అండ్ ఇది ఓన్లీ వన్ వేరియంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం Wzatco Yuva ప్రొజెక్టర్ కనుక మీరు చూడనట్లయితే మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో మనం 200 ఇంచ్ చేసాం అండ్ ఫుల్ రివ్యూ కూడా చేసాం. దాని వీడియో కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటే, దీని ప్రైస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 9990 రూపీస్. ఈ రోజు ప్రజెంట్ మీరు కొందాం అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకంటే మీరు SBI కార్డు మీద 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ 9000కే రావడం జరుగుతుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది చెప్తాను. చాలా మంది Wzatco Yuva అని అడుగుతున్నారు. Wzatco Yuva కంటే బెటర్ స్పెక్స్తో రావడం జరుగుతుంది. అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేసి మనం దీనిలో కంటెంట్ ఏందో మాట్లాడదాం. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు లెట్స్ గో అన్బాక్స్. మీరు బాక్స్ మీద కనుక చూసినట్లయితే 1080 నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 250 అప్ టు 250 ఇంచ్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2 USB అండ్ 50,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే 15% హయ్యర్ కాంట్రాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 12% లార్జర్ LCD అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 22% బ్రైటర్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ Yuva ప్లస్ అనేది బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెగిటివ్ 1080 ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. నెగిటివ్ 1080 అంటే ఏంటి అని అడుగుతున్నారు. నెగిటివ్ 1080 అంటే 1920x1080 రెజల్యూషన్ నెగిటివ్ 1080 అని అంటారు అనమాట. బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే కూడా మనకు సేమ్ లాస్ట్ టైం Yuva బాక్స్ లాగానే ఇవ్వడం జరిగింది. ఈసారి 15-R ప్లస్ ఇన్ కీస్టోన్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. Wzatco ప్రొజెక్టర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే 1 year వారంటీ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ చూసినట్లయితే కనుక మనకు ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ లాస్ట్ టైం బాక్స్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇది ఎలాంటి ఆండ్రాయిడ్ బాక్స్ అయితే కాదు. ఫైర్ టీవీ స్టిక్ కానీ MI బాక్స్ కానీ కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ పక్కకు పెట్టేస్తున్నాను నేను గైస్. అండ్ లోపల కనుక చూసినట్లయితే మనకు ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. HDMI కార్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కార్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 AAA బ్యాటరీస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనరేషన్ రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం చూద్దాం. అండ్ ఒక వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. 1 year వారంటీ అని ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ప్రొజెక్టర్ కనుక చూసినట్లయితే మాత్రం Wzatco అనేది ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు అనేది పవర్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్పుట్ బటన్స్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ బటన్, ఫ్రంట్ బటన్ అని చెప్పి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి 5W స్పీకర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ పక్కకు IR బ్లాస్టర్ అనేది రావడం జరిగింది మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 2 USB పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 2 HDMI పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1 AV పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 1 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు స్పీకర్ హెయిర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఎయిర్ ఫిల్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కీ స్టోన్ కరెక్షన్ కూడా ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట.
అండ్ అడ్జస్టబుల్ మ్యాన్ హోల్ కీ స్టోన్ కరెక్షన్ అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ వాల్ మౌంట్ చేసుకోవడానికి వీలుగా ఇవ్వడం జరిగింది. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం అనేది ఇక్కడ ఒక స్క్రూ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్టాండ్స్ అనేది 4 స్టాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ జెట్కో యువ ప్లస్ బ్రాండింగ్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అనమాట. అండ్ ప్రొజెక్టర్ చూస్తే మాత్రం లుక్ పరంగా మాత్రం ఆర్ట్ ప్లాస్టిక్ తో రావడం జరిగింది వైట్ కలర్ లో. లాస్ట్ టైం లాగానే సిల్వర్ కలర్ కాకుండా ఈసారి వైట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. అంటే క్యాప్ అనేది ఇవ్వకుండా మనకు ఒక డోర్ లాంటిది ఇవ్వడం జరిగింది అనమాట. స్లైడర్ ఇలా చేస్తే మీకు ప్రొటెక్షన్ అన్నమాట. లెన్స్ ప్రొటెక్టర్ టైప్ ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు వీడియోలో డెమోలు ఉంటాయి, డెమోలు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో ఎండ్లో నేను మాట్లాడతాను. అండ్ ఈ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోలో డెమోస్ ఉంటాయి అండ్ దీని గురించి నేను మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు 200 ఇంచ్ అనేది వీడియో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫుల్ రివ్యూ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ రావాలంటే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాం. తమ్ముడు రంగస్థలంలో రామ్ చరణ్ బాబులు యాక్ట్ చేస్తున్నాడు రా. నన్ను చూసి 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 కరువై ఉన్నాలే శశివదన తీసే 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 కరలే తొలగించి Project K. మన ఛానల్లో కొత్త డీల్స్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అనమాట. టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అనేది. అండ్ ఇక్కడ స్కానర్లో కూడా వదిలేస్తాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ వదిలేస్తాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it